హాయ్ ఫ్రెండ్స్, చూడండి మందార మొక్కకు పూలు ఎన్ని వచ్చినాయో. చాలా పూలు వచ్చినాయి. ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇదేమో చిన్న మందారం. కలర్ మాత్రం భలే ఉంటుంది, పింక్ కలర్లో. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. ఇది ఇటు తిరిగి ఉంది పువ్వు. ఈ మొక్క కూడా కింద కొమ్మలన్నీ కట్ చేసాను, ఎందుకంటే చెట్టు పైకి పెరుగుతుందని చెప్పేసి కింద కట్ చేశాను. ఇది పైకి పెరుగుతుంది. మా దానిమ్మ చెట్టుకి అయితే 2 దానిమ్మకాయలు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వస్తేమో ఇదిగోండి, ఒకటైతే కోసాము, ఒకటైతే ఉంది. ఇంకా ఇది పెద్దది అవ్వాలి. అది ఉంది. టేబుల్ లెమన్ అయితే చాలా కాయలు వచ్చినాయి. ఇది వెలక్కాయ మొక్క. చిన్న కుండీలోనే పెట్టాను, పెరుగు బకెట్లో. ఈ మొక్క ఇంకా పెద్దదవ్వాలి. పెద్దదైన తర్వాత మళ్ళీ పెద్ద కుండీలో మారుస్తాను. వెలక్కాయ మొక్క ఫస్ట్ టైం పెంచుతున్నా. పెద్ద ఆకులతో భలే పెరుగుతుంది మొక్క. చాలా హెల్తీగా ఉంది. ఇన్సులిన్ ప్లాంట్ కూడా అలాగే ఉంది. ఈ తమలపాకు అయితే ఇలా మామిడి చెట్టు కలుగుంటుంది. మా మామిడి చెట్టు చూడండి, మామిడి చెట్టు. ఈ సంవత్సరం 2 కాయలు వచ్చినాయి దీనికి. ఇంకా పెద్దదవుతుంది, బాగా పెద్ద అయిపోయింది కూడా చెట్టు. ఈ నెక్స్ట్ ఇయర్కి మంచి కాయలు ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెట్టు ఫలించడం మొదలుపెట్టిందంటే ఆగదు, వస్తూనే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కాయలు వస్తాయి. వామ చెట్టు అయితే పిచ్చిగా పెరిగిపోతూనే ఉంటుంది. కొమ్మలు కట్ చేసినా ఇంకా మళ్ళీ అలా పాకిపోతూనే ఉంటుంది. నా దగ్గర ఒక 3-4 రకాల తులసి మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ కుండీలో అయితే పైనేమో మిరప చెట్టు ఉంటుంది, కింద మిరప చెట్టు ఉంటుంది, పైనేమో ఇలా జామ చెట్టు ఉంటుంది. ఈ జామ చెట్టు ఎంతకన్నా హైట్ పెరగకూడదని చెప్పి దీని మీద చిన్న చిగుర్లన్నీ కట్ చేసేసాను. కట్ చేస్తే ఇలా పక్కన కొమ్మలు వచ్చినాయి. మనం గుబురుగా రావాలంటే ఎక్కువ హైట్ పెంచకుండా మొక్కని ఇలా చిగుర్లు కట్ చేస్తే ఇలా పక్కన చిగుర్లు బాగా వస్తాయి, కొమ్మలు వస్తాయి, బ్రాంచెస్ బుషిగా వస్తుంది. ఇదైతే దోసకాయ పదాలకు ఉంటుంది. మొన్నసారి చూపించాను, 2 దోసకాయలు వచ్చినాయి. దొండకాయలు అయితే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. రండి కోసేద్దాం. కాయలు చూడండి, నన్ను ఎప్పుడుగా వస్తారు, నేను రెడీగా ఉన్నాను అన్నట్టు చూస్తున్నాయి. ఎందుకు ఆలస్యం, హార్వెస్ట్ చేసేద్దాం.